darkest night, I saw your eyes. A sense of threat that I can't forget. I wanna know who you are. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో మన ఛానల్లో అయితే ఎవ్రీ మంత్ ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. అంతకు మించి కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోలో అయితే విప్రో కంపెనీ నుంచి స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఏ విధంగా ఉందనేది చూద్దాము. అసలు స్మార్ట్ బల్బ్ అంటే ఏమిటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మన ఇళ్ళల్లో అయితే మామూలుగా ఎల్ఈడి బల్బులు అయితే ఉంటాయి కదా, ఆ ఎల్ఈడి బల్బ్ లాగానే ఉంటుంది ఈ బల్బు కూడా సేమ్. కానీ మనకి ఈ బల్బులో ఏంటంటే మనకి నచ్చిన కలర్ని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మన ఇళ్ళల్లో అయితే ఒక వైట్ కలర్ అనేది వస్తుంది బల్బు. సో ఈ బల్బులో ఏంటి అంటే మనకు నచ్చిన కలర్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు మనకి ఇందులో. అంతేకాకుండా మనకి దీన్ని మనం షెడ్యూల్లో యూజ్ చేసి కూడా మనం ఈ బల్బుని యూజ్ చేసుకోవచ్చు. మన మొబైల్ ద్వారానే ఈ బల్బుని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే మన మొబైల్ ద్వారానే ఈ బల్బుని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మన మొబైల్లో షెడ్యూల్ చేసి సెట్ చేసుకోవచ్చు మనకి. అంటే బల్బు ఎప్పుడు ఆన్ అవ్వాలి, బల్బు ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది కూడా ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ కూడా మనం షెడ్యూల్ క్రియేట్ చేసి అయితే మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇందులో ఆర్జీబీ కలర్స్ ఉంటాయి. మనకి 16 మిలియన్ కలర్స్ వరకు అయితే మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 16 మిలియన్ కలర్స్ అని ఆశ్చర్యపడుతున్నారా? అంటే మనకు ఒక కలర్ ఉందంటే కలర్ని మనం ఇంక్రీజ్ చేసే కొద్దిగా షేడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కదా, డిక్రీజ్ చేసే కొద్దిగా షేడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అలా మనం 16 మిలియన్ కలర్స్ వరకు అయితే మనం ఈ బల్బ్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో గూగుల్ అలెక్సా ద్వారా కూడా ఈ బల్బ్ అనేది వర్క్ అవుతుంది. మనకి అమెజాన్ అలెక్సా ఉంటుంది కదా, దాని ద్వారా కూడా మనం వాయిస్ కంట్రోలర్ యూజ్ చేసి అయితే ఈ బల్బును కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో మనకి ఇది ఒక స్మార్ట్ బల్బ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా, దాంతోపాటు మనకి బల్బ్ అనేది కూడా స్మార్ట్ బల్బ్స్ కూడా వస్తున్నాయి. సో ఈ బల్బ్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా రన్ అవుతుంది అనేది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఈ బల్బ్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్ మనకి బాక్స్ ఈ విధంగా ఉంది. నేను దీన్ని అమెజాన్ నుంచి తెప్పించాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏ విధంగా ఉందనేది. గైస్ ఇక్కడ మనం బిల్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది 599 అనే అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు బాక్స్ అయితే చూద్దాము. మనం బాక్స్ ఓపెన్ చేసి ఒకసారి మనం బాక్స్ పైన సమ్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఆ ఫీచర్స్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. సో ఒకసారి మనం బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి విప్రో అనే కంపెనీ అక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా 9 వాట్స్ స్మార్ట్ బల్బ్ అని ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనం దాన్ని బల్బుని ఏ విధంగా కనెక్ట్ చేయాలని మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా అయితే మనం బల్బుని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి నెక్స్ట్ సైడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి అక్కడ బాక్స్ మోడల్ నెంబర్ ఉంది. అంతేకాకుండా మనకి 9 వాట్స్ బల్బ్ అని అక్కడ మెన్షన్ చేశారు. వోల్టేజ్ 220 వోల్ట్స్ నుంచి ఉంటుంది మనకి. సో ఎంఆర్పి వచ్చేసి మనకి 2099 అని అక్కడ మనకి మెన్షన్ చేశారు. కానీ ఇది మనకి కేవలం 600కే వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ అనేది అక్టోబర్ 2020 అని మనకి బాక్స్ పైన అయితే మెన్షన్ చేశారు. సో మనకి బాక్స్ సైడ్ చూసుకుంటే మనకి ఆర్జీబీ లైట్స్ 16 మిలియన్ కలర్స్ వైట్ ట్యూనబుల్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలెక్సా వాయిస్ కంట్రోల్తో కూడా మనకి డివైస్ వర్క్ అవుతుందని మనకు అక్కడ మెన్షన్ చేశారు. సెట్ ఏ షెడ్యూల్ టైమర్ అని కూడా మనకు అక్కడ మెన్షన్ చేశారు. గైస్ మనం బాక్స్ ఒకసారి కొట్టేసి లోపల బల్బ్ అయితే ఓపెన్ చేద్దాము. మనం లోపల బల్బ్ తీస్తే బల్బ్ అయితే మనకి చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే మామూలుగా మనకు నార్మల్ బల్బ్ లాగానే కనబడుతుంది, బట్ ఏంటంటే మనకి కొద్దిగా లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. మనకి ఇందులో యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. మనకి ఇంకా లోపల అయితే ఆ సపోర్టెడ్గా కేస్ అయితే ఉంది. సో ఇది మనకి యూజర్ మాన్యువల్ అనమాట. అంటే మనం బల్బుని ఏ విధంగా కనెక్ట్ చేయాలని కొన్ని డీటెయిల్స్ అయితే మనకి దీని మీద ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు వాళ్ళు. సో అది మనం చదువుకుంటే దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో డీటెయిల్స్ అనేవి తెలుస్తుంది. ఇప్పుడు మనం బల్బుని కనెక్ట్ చేసి చూద్దాము మనం కలర్స్ ఏ విధంగా వస్తాయి అనేది. గైస్ మనం బల్బ్ ఈ విధంగా ఉంటుంది కదా, బల్బుని అయితే మనం హోల్డర్కి ఈ విధంగా పెట్టి మనం ప్లగ్లో అయితే ఈ విధంగా పెట్టాలి. మీకు వాల్కే హోల్డర్ ఉంటే అక్కడైతే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ మన మొబైల్లో విప్రో స్మార్ట్ హోమ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నుంచి మన నెంబర్తో అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్లో యాప్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఆ విధంగా వస్తుంది. అంటే మనం మన మొబైల్ని వేరే వైఫై తోటి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బల్బ్ ఆన్ చేసిందే రిజిస్టర్ అయిన తర్వాత మనకి బల్బ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మనకు అక్కడ స్మార్ట్ బల్బ్ అని అక్కడ ఇచ్చారు కదా, సో మనం అక్కడ దాని మీద ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూస్తే మనకి ఇక్కడ వైట్ అనేది అక్కడ నేమ్ అయితే ఉంది వైట్ అనేది. సో
అక్కడ వైట్ చూస్తున్నారు కదా మనకి, అంటే కలర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆరెంజ్ కలర్లోకి, మనం బ్లూ కలర్లోకి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ పాయింటర్ అనేది మనకి అక్కడ గ్రీన్ పైన ఉంది కాబట్టి మనకి ఆ గ్రీన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ రెడ్ పైన పెట్టాను, రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ మనం నెక్స్ట్ పింక్ పైన పెడుతున్నాను. నేను పింక్ పైన పెడితే మన కలర్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు మొబైల్లో చూడండి, నేను ఈ విధంగా కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను, ఆ విధంగా అక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి నచ్చిన కలర్ని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం వార్మప్ అనేది డిక్రీజ్ చేసుకోవాలా, ఇంక్రీజ్ చేసుకోవాలా అంటే మనకు అదే కలర్లో మనం కలర్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనం కొద్దిగా కలర్ని ఇంక్రీజ్ చేసుకొని డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అక్కడ వైట్నెస్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి కలర్ అనేది వైట్నెస్ ఉంటుంది కదా, అది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్విచ్ని ఆన్ చేస్తే మనం మొబైల్ ద్వారా దాన్ని అయితే లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్మార్ట్గా అయితే బల్బ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ కింద షెడ్యూల్ కూడా ఉంది కదా, షెడ్యూల్ మీద క్లిక్ చేసి కూడా మనం అయితే దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి అనేది. సో ఈ విధంగా అయితే మనం కలర్ని అయితే చాలా విధాలుగా అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ని మనం ఏ విధంగా అంటే ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది. మనం థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి కింద కొన్ని నేమ్స్ అయితే మెన్షన్ చేశారు వాళ్ళు. నైట్ మోడ్ అనమాట, అంటే మనం నైట్లో దాని మీద క్లిక్ చేస్తే మనం నైట్ మోడ్ అనేది ఆ కలర్ ఏ విధంగా ఉంటుంది, బల్బ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి అక్కడ డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ మనకి రీడ్ అని ఉంది, అంటే మనం చదువుకునేటప్పుడు బల్బ్ కలర్ ఏ విధంగా ఉండాలనేది ఆటోమేటిక్ అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వర్కింగ్ అని ఉంది. వర్కింగ్ అంటే మనం వర్క్ చేసేటప్పుడు కలర్ ఏ విధంగా ఉండాలనేది. సో ఇప్పుడు నేను వర్కింగ్ మీద క్లిక్ చేస్తున్నాను, వర్కింగ్ మీద క్లిక్ చేస్తే కలర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ మోడ్స్ అనేవి కూడా ఉన్నాయి. మనకి ఏ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉండాలి కలర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు సెట్ చేశారు. సో ఆ విధంగా అయితే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. మనం కలర్ని మనమే సెట్ చేసుకోకుండా వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్గా సెట్ చేస్తారు, ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి డిలైట్ఫుల్ ఆప్షన్ ఉంది, అంతేకాకుండా మనకి గ్లేజినెస్ ఆప్షన్ ఉంది. సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి మనకి. సో ఈ విధంగా ఆటోమేటిక్ కలర్ అనేది అదే మనకి బ్లింక్ అవుతూ మూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి లాస్ట్కి ఆప్షన్ ఉంది కదా మనకి కాన్ఫిగర్నెస్ అని. సో ఇక్కడ మనకి అక్కడ చూసుకుంటే మనకి ఆ కలర్ అనేది అదే ఆటోమేటిక్గా స్లో నుంచి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట మనకి స్లోగా. సో ఈ విధంగా మనకి చాలా కలర్స్ అయితే అందులో ఉన్నాయి. సో మనం దీన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, మనకి మొబైల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్ మీద క్లిక్ చేసి మనం టైంని ఎప్పుడు సెట్ చేసుకోవచ్చు, మనకి ఆ బల్బ్ అనేది ఎప్పుడు ఆన్ కావాలి, ఎప్పుడు ఆఫ్ కావాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ మనం టైంని సెట్ చేసుకొని మనకి కింద టైం కూడా ఉంది మనకి, ఆన్ ఆఫ్ అనేది కూడా. సో ఆ విధంగా మనం దాన్ని కూడా ఏ డేస్లో మనకి ఎప్పుడెప్పుడు ఆన్ చేసుకోవాలి ఆ టైంకి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకి ఆ డేస్లో అప్పుడు అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి నోటిఫికేషన్ కూడా రావాలనుకుంటే నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే షెడ్యూల్ని క్రియేట్ చేసుకోవచ్చు, రకరకాల కలర్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ని. సో ఈ విధంగా మనకి బల్బ్ అయితే చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది. గైస్ చూసారు కదా మనకి విప్రో కంపెనీ నుంచి 9 వాట్స్ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ అన్బాక్సింగ్. సో ఇప్పుడు దీని రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుంటే ఇదైతే మనకి కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి, చూసారు కదా ఆల్రెడీ వీడియోలో. సో ఇదైతే మనకి కేవలం 599 అంటే 600 రూపీస్కి అయితే వస్తుంది. దీని మీద ప్రజెంట్ అయితే మనకి 2099 అమౌంట్ అయితే ప్రింట్ చేశారు. మనకి ఇది కేవలం ఆఫర్లో అయితే 599 600 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇది మనకి ఉపయోగపడుతుందా అంటే మీరు ఇందులో అయితే ఖచ్చితంగా స్మార్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే బల్బ్ అయితే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకి విప్రో కంపెనీలో కాకుండా మనకి సిస్కాలో ఉంది, ఫిలిప్స్లో ఉంది, ఇంకా చాలా కంపెనీలో అయితే మనకి స్మార్ట్ బల్బ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మనకి 9 వాట్స్ 12 వాట్స్ ఉంటాయి కదా, అలా కూడా మనకి డిఫరెంట్ వాట్స్లో కూడా మనకి బల్బ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి ఇది కేవలం 600లో వస్తుంది. మనకి ఆఫర్లో కూడా ఇంకా కొద్దిగా అమౌంట్ అయితే తక్కువ అవుతుంది. సో ఆఫర్లో ఉన్నప్పుడు అయితే మీరు ఈ బల్బు కొనాలనుకుంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. సో దీన్ని మనం కనెక్ట్ చేయాలనుకుంటే మన మొబైల్ని అయితే వేరే మొబైల్ హాట్స్పాట్ ఉంటుంది కదా, మన మొబైల్కి వైఫై అని కనెక్ట్ చేసుకొని అప్పుడు ఈ బల్బుని అయితే మనం కనెక్ట్ చేసుకొని బల్బ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో వైఫై రూటర్ ఉంటుంది, రూటర్ ఉంటే దానికే మీరు ఈజీగా కనెక్ట్ చేసుకుంటే ఇది ఆల్వేస్ కనెక్ట్ అయి ఉంటుంది. మీరు షెడ్యూల్ క్రియేట్ చేసుకున్న ఆ టైంకి అది ఆన్ అవుతుంది. మరి మీరు షెడ్యూల్ ఆఫ్ ఎప్పుడు చేస్తే అప్పుడైతే ఆఫ్ అవుతుంది అనమాట. సో గైస్ ఓవరాల్గా విప్రో స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అది ఇంప్రూవ్ అనేది చేసుకుంటాను. ఇటువంటి అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో రావాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో అయితే చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ సంతోషారి సైనింగ్ ఆఫ్. జై హింద్. Back from the dead.